సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా ఉండండి. సెట్ కూడా సెటప్ చేసావే. అంతేకాదు మీరు కూర్చోండి. చూడండి మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. ఏమండి మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి ఎవరది? సార్ సార్ ఈ వీధిలో దొంగలు పడ్డారండి, మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా. ఏమండి మీరు అడగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే వాడి సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి వీళ్ళేమో. అబ్బా ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానండు. ఏమిటయ్యా ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తి ఉంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ కి విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీసుగా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళగా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247 నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద ఉన్న విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. మీకు లాఠీలో దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముట్టు ముచ్చితే అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీలు చేస్తుండండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్ను, వెళ్తున్నాను. వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి. మురళి హియర్. హలో మురళి, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తీరిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దలించాగానే అక్కలే ఉంది, ఇప్పుడే వస్తా. అమ్మా, గీతని మన రాధ లేదమ్మా, రాధ చెల్లెం. ఐఎమ్ సారీ, రాధని మన గీత లేదు, గీత చెల్లెం. ఇట్రా. గీతకి చెల్లెలేంట్రా? తనకి అక్కా చెల్లెలు ఎవరు లేదని గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా. గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏమిటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరన్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాధవే. గీత గీత. అత్తయ్య హాలిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఎవరంటారండి గీత? నీ చెల్లెలు రాధ. రాధ నా చెల్లిలా? నీ చెల్లెలే. మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆ రాధే ఈ రాధ. సాక్షాత్తు నీ చెల్లెలు. అవును, నా చెల్లెలే. నేనే మర్చిపోయిన అత్తయ్య. చెల్లెలు మర్చిపోవడం ఏంటమ్మా, మరీ సోజ్యంగా ఉంది. మర్చిపోవడం అంటేనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరి విషయం తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూతి ముడిచి కూర్చున్నారు. అదే విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసా? నాకెలా తెలిసింటే రాజు చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు.
చీరల గురించి గొడవ పడ్డానికి నేనేమైనా అమ్మమ్మలా చీరలు కట్టుకుంటానా? నువ్వు చెప్తే చెప్పింది. నేను మాత్రం మొగరాయిలా గొట్టం మేటలు వేసుకుంటానా? గొట్టం పెయింట్లు 2+2 చాలా బాగుంది మీ అక్క చెల్లెల గొడవ. ఈ గొడవ మామూలేనమ్మా, వీళ్ళిద్దరు బాత్రూమ్ లో గొడవ పడతారు. చాలే రే, అబ్బా, సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నేను మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందండి వరుస. అసలు మీరిద్దరు నిజంగానే సౌత్లా పోరాడుకుంటున్నారే. రాధ, నీ గీతం చెప్పానే ఏమిటి? రాధ, ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లెలు గారిని తీసుకొచ్చారు కదా, అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడే పారకేస్తున్నాను. అదే అక్కర్లేదు రాధ, గీతం గురించి నువ్వు మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను శ్రమపడటానికి నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరి అవనక్కర్లేదు, మీరు వెళ్ళి పడుకోండి. ఓఎస్, పడుకుంటాను అనుకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలేగా, ఒక నిమిషంలో తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు, ఈవెన్ గంట. ఇప్పుడే తీసుకొస్తాను. గీత, ఏ ముద్దు, వస్తున్నా. ఏమిటా ముద్ర ఇతర నువ్వు? పాలు, 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 పాలు. వచ్చిందండి గంగడమ్మా. అయ్యమ్మా, ఏమో తొందర వచ్చింది, కాస్త నిదానంగా రావచ్చు కదా. తమరు ఆకలి తట్టుకోలేరు కదా సార్, అందుకని. తాగుతారులే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. ఆగు, చదువుకుని ఏదైనా పరీక్షకు అపియర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్ష. నేను ఎప్పుడో అపియర్ అయి పాస్ అయిపోయాను గానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీయా? ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ, పిలిచారా సార్? పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది. ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, యూ టేక్ యువర్ టైమ్ అండ్ ఆల్సో మై టైమ్. నో సార్, ఐల్ బి విత్ ఇన్ ఎ మినిట్. అమరాణి, అసలు మన ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆ రాధెవరు? ఇంకెవరు? నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కొరివిదెయ్యం. నువ్వు నీ కుక్క పిల్ల పురుటికని ఆ వైజాగ్ వెళ్ళి టెస్ట్ వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆ క్షణంలో ప్రవేశించి మహాతల్లి. సరే, గతం వేస్తే ఒక మంచి ట్వీట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. అప్పుడే వచ్చేసింది నాకు ముందే తెలుసు. పో, ఇక డ్యూయట్ లేదు, ఇక అన్ని సోలోలే. పో చల్లని రాజా. రామ్మ మహాతల్లి, కాఫీ. మీకు టీ రెడీ అవుతున్నది. రెడీ అయిన తర్వాత రావచ్చుగా, తొందర ఏంటి? ఇక దయచేస్తాను కానీ. అవును చెల్లి, మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్నుంటాయి నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రసాని మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు. మాకేం డేంజరు? ఏమిటా, మీ అమ్మగారి గురించి మీకు తెలుసుగా. ఓయ్. ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆవిడ చదవపు రాయలేరు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు. మీ ఇద్దరు ద్వారం చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంది. రైట్, ఇది పాయింటే. మీరు ఊరుకోండి. అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని, నువ్వు నా అక్కవు కావాలి, నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెప్తే మా అమ్మ నా జాయింట్ తీసి వేయించేస్తా. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరంగా ఉంటుంది సార్. అమ్మాయి గీత, వస్తున్నాను అత్తయ్య. వెళ్ళి మరి. మీరు కూడా. Come on. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి. చాలు చాలు రండి. అత్తయ్య, ఏంటి ఇవాళ నా అవసరం కూడా లేకుండా స్నానం చేశారు? నీ వల్లేనమ్మా నేను లేచి మనిషిని అయింది. ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏమిటత్తయ్య ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నారు? ఈ వేళ నా కడుపు పండిన రోజమ్మా, మురళి పుట్టినరోజు. ఓ, హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వాడికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను. వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. ఏమండి, ఏమండోయ్, లేవండి సార్, లేవండి సార్. శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు, ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇవాళ నా బర్త్డే? మర్చిపోయాను. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీ చేత తలంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి. లేవండి. ఆగు, ఆ పనులన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. దాని గురించి ఒప్పుకోవచ్చుల్లమ్మా. అత్తయ్య గారి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చెయ్యాలి. నేను ఒప్పుకోను. నీ ఒప్పుకునేదంటే బోడీ. ఏమండి, ముందు మీరు అని చెప్తాను. ఆగండి, మీరు ఒప్పుకుంటే సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేను ఒప్పుకోవాలి కదా అంట. మీరు రండి,
రండి అమ్మో మీరు వెళ్ళడానికి వీలేదు నాయను ఎలా వీలేదో నేను చూస్తాను అమ్మో, వీలేదు. నాయను, రండి. రామ, వీలేదు. కృష్ణ, రండి. రామకృష్ణ, వీలేదు. రామ. రండి. వీలేదు. మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడబెరిగేశారంటే పూరి జగన్నాథంలో నేను మొండి వాడిని అయిపోతాను ఇక ఒక కండిషన్ మీద నేను ఒప్పుకుంటాను ఏమిటది? ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరూ సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను ఓకే 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 దట్స్ గుడ్ దట్స్ గుడ్ మీరు చెరడు పట్టుకోండి